జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ వీళ్ళందరికీ బాధ ఏంటి అంటే, మా పవన్ కళ్యాణ్ చెప్పింది వేదం, రాసింది ధర్మం, ఆయన వేసిందే స్టెప్పు, మాట్లాడిందే మాట, పాడిందే పాట, ఇంకా వేరే ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్నించడానికి పేటెంట్ హక్కులు ఎవరికి ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని చెప్తారు. ఆయన అంటాడు, ఇప్పుడు ఆయన ఒక్క పార్టీ ప్రశ్నించడానికి పుట్టింది, ఆయన ఒక్కడే ప్రశ్నించడానికి పుట్టాడు అంటే కాదు కదండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చేసిన తప్పుల్ని, మాట్లాడిన తప్పుల్ని, ఏదైతే తప్పుడు మాటలతోటి అధికారంలోకి వచ్చాడో దాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆధారాలు చూపించలేదు, నిరాధారమైన ఆరోపణలు అయితే మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను చేసే ఆరోపణలో నిజం ఉంది కాబట్టి 5 కోట్లు తీసుకుంటున్నమాట రోజుకి వాస్తవం కదా, 150 కోట్ల రూపాయలు నెలకి వస్తున్న మాట వాస్తవం కదా. ఎక్కడ తీసుకుంటారు 5 కోట్లు, రోజుకి 5 కోట్లు అనేది? ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండటానికి ఆయన తీసుకుంటున్న డబ్బు 5 కోట్ల రూపాయలు ఎవ్రీడే. అంటే 150 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా పవన్ కళ్యాణ్కి 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిపోతాయి ఆయన షేర్ ఆఫ్ ఇది. అసలు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర ఏమన్నా? రోజుకి 5 కోట్లు నెల కింద అమౌంట్ అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కూడా ఆధారాలతో మాట్లాడతారు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మాట్లాడేస్తుంది ఆధారాలతో మాట్లాడతారు. ట్రూ. కానీ నేను అనేది ఏంటంటే, నాకు పవన్ కళ్యాణ్ యొక్క ఆఫీస్ నుంచి, ఆయన వ్యక్తిగతమైనటువంటి కార్యదర్శుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఇది. ఎవరు ఇచ్చారు సమాచారం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోపణలు, నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అన్నీ రాస్తే నాకు తెలిసి ఒక మహాభారత గ్రంథం అవుతుంది. 18 పర్వాలు అయితే మీరు అది చదువుకుంటా వస్తే, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చదువుకుంటా వస్తే 365 రోజులు పడుతుంది మీకు ఆయన చేసినటువంటి ఆరోపణలు. మరి వాటన్నిటికి ఒక ఆధారం ఉందా? చెప్పండి. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు, మీరు ఇంతవరకు చేసిన ఆరోపణలన్నిటికి ఆధారాలు ఉన్నాయా? అట్లీస్ట్ మా దగ్గర ప్రాథమికమైన సమాచారం ఉంది, ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయి. మీరు ప్రభుత్వంలో వ్యవస్థలో, ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ అయినా లంచం తీసుకుంటుంది అనేది సహజంగా వచ్చేటువంటి ఆరోపణ. మీరు ప్రభుత్వంలో ఉండి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు లంచం తీసుకుంటున్నారు అని అంటే మీకు ఎందుకు అంత ఉలికిపాటు? అంటే 5 కోట్ల రూపాయలు తక్కువ చెప్తున్నానని మీరు ఉలికిపాటు పడుతున్నారా? నాకు అర్థం కావట్లే. పవన్ కళ్యాణ్ SIPB కమిటీ చైర్మన్గా ఈ రాష్ట్రంలో 2024 జూన్ 11 నుంచి ఈ రోజు వరకు 60,000 కోట్ల రూపాయల 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని బోరగస్ కంపెనీలకి, బెనామీ కంపెనీలకి, రూపాయికి పనికిరాని కంపెనీలకి 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశారు. ఆ దారాదత్తం చేసే కమిటీకి ప్రధాన దొంగ చంద్రబాబు నాయుడు అయితే, సెమీ దొంగ పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరూ కూడా కావాలని ఈ రోజు వాళ్ళిద్దరు కమిటీ చైర్మన్లుగా, ఒకళ్ళ కన్వీనర్గా, ఒకళ్ళ మెంబర్గా రాష్ట్రంలో ఉన్న 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలకి, చేతకాని కంపెనీలకి 1,000 కోట్ల రూపాయల భూములు ఇచ్చారు. దీంట్లో ముడుపులు తీసుకోవట్లేదా మీరు? ఆ మాట అంటే నేను తప్ప? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అటవీ శాఖలు తీసుకున్నారో, ఆయన వచ్చిన తర్వాతే స్వతంత్రం వచ్చినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి సంస్కరణలు, అటవీ శాఖను కానీ ఆయా శాఖలను కాపాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ చెప్తారు. ఏంటి చెప్పమనండి? నేనేమంటలా. ఎస్, కరెక్టే. నేను జనసేన కార్యకర్తలని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, మీరేం తీసుకున్నారో చెప్పండి నాకు. సార్ ఇదిగో XYZ అటవీ సంరక్షణ చేస్తున్నాం. ఏంటి సంరక్షణ అన్నా? నేను అటవీ సంరక్షణ ఎంక్రోచ్మెంట్ చేశారు, ఆ భూములు స్వాధీనపరచుకుంటాం. ఎన్ని స్వాధీనం చేసుకున్నారు చెప్పమనండి. నేనేం అనటం లేదు బ్రదర్. ఎస్, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇదిగో ఈ అటవీ భూములు, ఇన్ని ఎకరాల భూములు స్వాధీనంలో ఉన్నాయి. అప్పటి వరకు వాటిని మేము స్వాధీనం చేసుకున్నాం. అటవీ భూములు ఇదిగో ఇన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టారు, మేము స్వాధీనం చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ 19 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ భూములు కావచ్చు, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన భూములు కావచ్చు, ఈ భూములకు సంబంధించి రాష్ట్రంలో ఆక్రమణలో ఉన్నటువంటి ఎన్ని వేల ఎకరాల భూములు తీసుకున్నారో అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేయమనండి. మన స్పెషల్ ఫ్లైట్ లో కూడా వెళ్ళేది జరిగింది. పెద్దిరెడ్డి గారి భూములకు సంబంధించి ఇట్లా ఫోన్లో కూడా తీసుకోవడం జరిగింది. ఏమైనా విచారణ చేస్తామన్నారు, ఆ భూములు స్వాధీనపరచుకుంటామని చెప్పన్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు సార్? ఒక న్యాయవాదిగా, ఒక పార్టీ అధ్యక్షులుగా. నేను స్పందించే దానికి ఏమీ లేదు. అక్కడ ఏమైనా ఉంటే నేను స్పందిస్తా, ఏమీ లేని దానికి నేనేం స్పందించేది? చెప్పండి. ఆయన మాదాపూర్ నుంచి గన్నవరం నుంచి చిత్తూరు స్పెషల్ ఫ్లైట్ వెళ్ళాడు, కళ్ళజోడు పెట్టుకున్నాడు, ఒక మంచి టీషర్ట్ వేశారు, ఒక మిలిటరీ డ్రెస్ వేశారు, ఒక కెమెరా పట్టుకున్నారు, హెలికాప్టర్లు వెళ్తే కింద భూములు ఫోటో తీశారు. ఏం జరిగింది? ప్రభుత్వానికి ఒక 5 కోట్ల నష్టం ఈయన
ఈయన డాప్సరీ ప్రయాణాల వల్ల ఒక 5 కోట్ల రూపాయలు నష్టం. రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన మంచి ఏంటి చెప్పండి ఆ టూర్ వల్ల? అంటే ఎవరైతే భూములు ఆక్రమించారో ఆ భూములు గుర్తించడం జరిగింది చెప్తారు. అరే గుర్తిస్తున్నారు. అసలు గుర్తించడం అంటే నాకు అర్థం కాలేదు. గుర్తించడం అంటే ఏంటి అర్థం? గుర్తించడం అంటే ఏంటి? ఏ భూములు కబ్జాలో ఉన్నాయో అధికారుల దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మీరు పవన్ కళ్యాణ్ ఆ శాఖ మంత్రి అయిన తర్వాత, పంచాయతీరాజ్ శాఖ, ఫారెస్ట్ శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి అయిన తర్వాత, ఈ శాఖ అయిన తర్వాత ఎన్ని భూములు వాళ్ళు ఆక్రమణలో ఉన్నటువంటి ఎన్ని వందల ఎకరాల భూములు, ఇదిగో ఈ ఒక్క ఎకరం జడా శ్రావణ్ కుమార్ ఆక్రమించుకున్న ఈ ఎకరం మేము అతని దగ్గర నుంచి తీసుకొచ్చాం, చూపించమనండి. బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయమనండి. ప్రభుత్వంలో ఉన్నారు కదా, తప్పేముంది? మీరు కాదు అధికారులు. బాబు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మంచి అంటో బ్లాక్ అండ్ వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. దాన్ని బట్టి మేము చూసుకుంటాము. ఎస్ కరెక్ట్, ఎస్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 నుంచి అబ్బా ఏ మంత్రి చేయలేని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాడు పవన్ కళ్యాణ్, సూపర్. ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవటం, మంత్రి అవటం మేము చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యం అని మేము కూడా చక్కగా జనసేన పార్టీ కార్యాలయాలు ఒక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి ఒక దండేసి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం పెట్టి వీలైతే ఒక బిందెడ పాలు తీసుకుని వెళ్ళి ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి వస్తాం, చెప్పమనండి. అంతేగాని ఊరికి గాలిలో చేసి మైసూరు పాకులో మైసూరు ఎంత ఉందో ఈళ్ళ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అంత ఉంది. నేను అదే అంటాను, సొల్లు కబుర్లు తప్ప చేసిన పని ఏమి ఉండదు. సీజ్ ద సిప్ ఏమైందండి? సీజ్ ద సిప్ ఏమైంది? సిప్ ఎక్కడికి వెళ్ళింది? ద్వారంపూడి మీద ఒక కేసు పెట్టారా? ఒక్కరోజు జైలుకి పంపించారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఒక్కరోజు కేసు పెట్టారా? 1 ఎకరం పొలం తీసుకున్నారా? వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఎల్ఎన్టీ ఈ మేధా కన్స్ట్రక్షన్ పోలవరం ప్రాజెక్టులో 1000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపణలు చేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మళ్ళీ మీరు అధికారంలోకి రాగానే వాళ్ళకే ఇచ్చారు. మీరు మార్చింది ఏంటి మీరు చెప్పండి. గత ప్రభుత్వం మీద మీరు చేసినటువంటి ఎలిగేషన్స్, ఆదాని, ఈ రాష్ట్రంలో ఆదాని అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో కొమ్మక్కై 1000 కోట్ల రూపాయలు దోచుకున్నాడని మరి ఆదాని కంపెనీకి మీరు అన్ని ప్రాజెక్టులు ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్కి నా రక్తం దారబోస్తానని అమ్మేస్తే నేనేం చేసేది? సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. అంటే మాకు ఒక సీట్ ఇస్తే ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. మాకేం సీట్లు తిన్నారు గతంలో అధికారం రాకముందు? సార్ మీరు నేను జనసేన మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు, యూట్యూబ్ మర్చిపోదు. మీ జాతకం అంతా యూట్యూబ్లో ఉంది. ఎవరైనా పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడింది ఏందాను ఒక గంట ముందుకెళ్ళి చూస్తే గంట ముందు ఉన్నదో వస్తుంది. జడా శ్రావణ్ కుమార్ మాట్లాడింది వస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా జన సైనికులకి, నేను ప్రశ్నించినట్టుగా గత ప్రభుత్వాన్ని, నేను పోరాటం చేసినంతగా గత ప్రభుత్వం మీద పోరాటం చేసిన ఇంకో నాయకుడిని చూపించండి, పోరాటం చేసిన ఇంకో వ్యక్తిని చూపించండి. నేను వేసినన్ని కేసులు, నేను పెట్టినన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు, నేను పెట్టినన్ని మీటింగులు, ఒక చిన్న పార్టీగా, అప్పుడే ఎదుగుతున్న పార్టీగా, నాకున్న స్థాయిలో నాకున్న ఆర్థిక సంపదతో రూపాయి సంపాదించుకుంటూ ప్రజల కోసం, ప్రజల దగ్గర నుంచి డబ్బులు నా సొంతగా సంపాదించి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి నేను ఒక ప్రభుత్వం మీద పోరాటం చేశాను. పెద్ద ఫైట్ జరిగింది అప్పుడు. మరి నేను పోరాటం చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత డబ్బులు ఇచ్చిందో చెప్పమనండి నాకు. ఇప్పుడు నేను తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నుంచి ఎంత డబ్బులు దానికి సంబంధించి కూడా